వెల్కమ్ టు న్యూస్ లోకల్. ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులకు ఏపీఐఎన్ఎస్ అనే ప్రత్యేక యాప్ ద్వారా యూరియా, డిఏపి ఎరువులు మాత్రమే సరఫరా చేస్తారని కపిలేశ్వరపురం మండలం వ్యవసాయాధికారి మలుసు రవి మీడియా ద్వారా రైతులకు తెలిపారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం బ్లాక్ మార్కెట్ కు తరలి వెళ్లకుండా ప్రభుత్వం ఈ యాప్ అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. ఈ యాప్ లో రైతుల ఆధార్ కార్డులు, పంట నమోదు వివరాలు పొందుపరిచి డీలర్ల వద్ద రైతులు ఎరువులు తీసుకోవచ్చని, అంతేకాకుండా ఎరువుల లభ్యత, విక్రయాలు డిజిటలైజ్ చేస్తారని అన్నారు. అలాగే ఈ ఖరీఫ్ కు ఆకుమడులు జూన్ 25 పూర్తి చేసుకుని జూలై 25కు ఉడుపులు పూర్తి చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. అలా చేసిన నాడే నవంబర్ నెలలో పంట చేతికంది తుఫాన్ల బారిన పడకుండా బయటపడవచ్చన్నారు. అలాగే ప్రతి రైతు ఖరీఫ్ లో పంట బీమా చేయించుకుని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఈ బీమాతో రక్షణ పొందాలని కోరారు. నా పేరు మలుసు రవి, మండల వ్యవసాయాధికారి కపిలేశ్వరపురం. ఈ తొలకరి సీజన్కు సంబంధించి రైతులకి ఎరువుల పంపిణీ వ్యవస్థలో మార్పులు చేర్పులు జరగడం జరిగింది. ఇది రైతాంగం జాగ్రత్తగా గమనించుకుని కేవలం యూరియా, డిఏపి మాత్రమే ఏపీఐఎన్స్ అనే యాప్ ద్వారా ఆ యాప్లో మీ ఆధార్ నెంబర్కి ఈ క్రాప్ ఆధారంగా, ఈ పంట ఆధారంగా మీకు ఎంత పొలం ఉందో ఆ పొలానికి ప్రతి ఎకరానికి 2 బస్తాలు యూరియా, 1 బస్తా డిఏపి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా మీరు ఈ యాప్ని మీ సొంత ఫోన్లో కూడా డైరెక్ట్గా యాప్ వేసుకోవచ్చు. యాప్లో మీ పొలం వివరాలు, మీకు ఎన్ని యూరియా బస్తాలు వస్తాయి అనేది క్లియర్గా అందరికీ కనిపిస్తాయి. కానీ ఎవరైతే ఫోను ఆపరేట్ చేయలేదు, లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్ లేదు అనుకుంటారో వాళ్ళు మాత్రం రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించినట్లయితే రైతు భరోసా కేంద్రంలోనే మీకు స్క్రీన్ మీద చూపించి మీ పొలం ఎంత ఉన్నాయి, ఇంటికి ఎన్ని బస్తాలు వస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. తద్వారా మీరు ఏ ఎరువుల షాప్లో ఈ ఎరువులు కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ఎరువుల షాప్ను కూడా మనకు మ్యాప్ చేయడం జరుగుతుందండి. అక్కడికి వెళ్ళినట్లయితే మీ ఆధార్ నెంబర్ చెప్పినట్లయితే వెంటనే మీకు 2 మిషన్స్లోనూ కూడా ఈ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఎరువులు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ రైతులు జాగ్రత్త పడాలంటే ఇందులో గత సంవత్సరం నుంచి కూడా ఈ క్రాప్లో మన పొలాలు లేవు అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేయించుకుని మాత్రమే ఎరువుల దుకాణానికి వెళ్ళవచ్చు. అలా కాకుండా గత ఈ పంటలో కూడా పేరు మార్పులు, ఎవరైనా చనిపోయిన వారు కానీ, ఎవరైనా పొలం అమ్మేసుకున్న వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళు పేరు మార్పులు ఏదైనా చేయవలసిన అవసరం ఉంటే కనుక మనకి ముందుగా రైతు సేవా కేంద్రం, ఏ ఊర్లో పొలం ఉందో ఆ రైతు సేవా కేంద్రానికి సంప్రదించి అది సరి చేయించుకున్న తర్వాత మాత్రమే ఎరువులు దుకాణానికి వెళ్ళవచ్చు. ఈ చిన్న మార్పును గమనించి రైతులందరూ కూడా ఈ ఎరువులు తీసుకునే సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. రైతు సోదరులందరూ కూడా ఈ తొలకరికి సంబంధించి నారుమళ్ళు వేసుకోవటం, ఈ నెల 25వ తారీఖు కన్నా నారుమళ్ళు పూర్తి చేసుకుని వచ్చే నెల 25వ తారీఖులోపు ఊడుపులు పూర్తి చేసుకుంటే సకాలంలో మన తొలకరి పూర్తయ్యి మనకి నవంబరు నెలలో వచ్చే తుఫాన్లకి దొరకకుండా మనం పంటని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రైతులందరూ కూడా ఈ తొలకరి పంటకు సంబంధించి పంటల బీమా పథకం ద్వారా ఇన్సూరెన్స్ మనమే చేసుకోవాలన్న దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి ఇంకా టెండర్స్ కాల్ఫర్ చేశారు. వాళ్ళు టెండర్స్ చేసిన దాని ప్రకారం మనం ప్రీమియం ఎంత కట్టాలి ఏంటి అన్నది కూడా ఒక వారం 10 రోజుల్లో మనకు ఫైనలైజ్ అవుతుంది. కాబట్టి అందరూ నాట్లు వేసుకున్న తర్వాత మాత్రమే ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ లోపల మేము ఇన్సూరెన్స్ కట్టుకోవాలి అన్నది దృష్టిలో మాత్రం ఉంచుకోవాలని రైతు సోదరులందరినీ కోరుతున్నాను.